ఒకసారి మరి సర్పంచులందరికీ కూడా మీరందరూ ఎన్నికైన సందర్భంగా క్రమశిక్షణతోటి మీకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకా అంతకంటే అత్యధికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను తీసుకొని మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఒక 5 శాఖల మరి మా దివ్య దేవరాజన్ గారు కమిషనర్ పంచాయతీరాజ్, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా తనే చూస్తుంది సిఓగా. మేమందరం అనుకొని ఇట్లా పరిగెత్తుకుంటా పోవడము రావట్లేదన్న మైక్ ఆడియో ఉండొద్దు, మరి గుడ్డెత్తి చేయాల పడ్డట్టు ఉండొద్దు. మా సర్పంచులకు, మా కార్యదర్శులకు, మా అధికారులకు అందరికీ పంచాయతీరాజ్ శాఖ మీద, మనం చేపట్టే పనుల మీద, కేంద్రం రాష్ట్రం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరోసారి ఈ రోజు నుంచి 10th వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి 12,760 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి కార్యదర్శులకు, సర్పంచులకు, అదేవిధంగా మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులకు అందరికీ కూడా శిక్షణను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరోజు ఖచ్చితంగా కూర్చోవాలి. ఇది శిక్షణ, స్పీచ్లు కావు. మా స్పీచ్ల కంటే శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి స్పీచ్లు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి, స్నేహ గారికి, గౌరవనీయులు ఎంపీ బలరామన్న గారికి, ఎమ్మెల్యే మురియన్న గారికి, ఎమ్మెల్సీ రవీంద్రన్న గారికి, అదేవిధంగా మా ఇద్దరు జోడి మేమిద్దరం అన్నీ అనుకోని, ఎందుకంటే మేడం కూడా ఐటీడీఏలో పిఓగా పనిచేసింది భద్రాచలం, ఆదిలాబాద్ లో కలెక్టర్ గా చేసింది. తర్వాత 2 సంవత్సరాల నుంచి మన మహిళా సంఘాలను చూస్తూ మేడం బాగా చేస్తుంది కాబట్టి పంచాయతీరాజ్ కమిషనర్ లో కూడా మనం అందరం కోరుకున్నాం. ఆమె వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా మన జిల్లా స్థాయి డిపిఓ, డిఆర్డిఓ, అడిషనల్ కలెక్టర్స్, పత్రికా మీడియా సోదరులు, అదేవిధంగా అందరూ మా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీకు ఇచ్చినటువంటి 8 అంశాలు ఉన్నాయి. మనం రోజు పరిగెత్తనే ఉంటాం. ఒక్క రోజైనా శిక్షణ అనేది తీసుకోవాలి. 5 సంవత్సరాలు మనం పనిచేయాలంటే మనకు అవగాహన ఉండాలి. మనం చేసే ఏం పని చేయాలి, చట్టం ఏం చెప్తుంది, నిధులు ఏమి వస్తున్నాయి, మన నిధులు ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. మనం ఇక్కడ కూర్చున్నది కూడా మన గ్రామ సమగ్ర అభివృద్ధి, మన గ్రామాల భవిష్యత్తు కోసం మనం కూర్చుంటాం. గ్రామం బలపడితే జిల్లా బలపడుతుంది, జిల్లా బలపడితే రాష్ట్రం బలోపేతం ఉంటుంది, రాష్ట్రం బలోపేతం అయితే దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్న మనం అందరం బాగుంటుంది. అందుకోసమని ప్రత్యేకంగా ఇవాళ మీకు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధిపై ప్రణాళిక, దీన్ని మీరు ఎట్లా నిర్వహించుకోవాలి, ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే ఒక శిక్షణ. మనకు వీధి కుక్కల మీద కూడా చాలా హైకోర్టు నుంచి, సుప్రీం కోర్టు నుంచి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడెక్కడ మన సర్పంచులు చంపేస్తున్నారని నాకు డైరెక్ట్ గా ఫోన్స్ వస్తా. దాని మీద అది కూడా ఎట్లా మనం నివారించాలి, ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఒకటి. మనకు కొత్తగా ఇప్పుడు పీపీజీ రామ్జీ చట్టం వచ్చింది. గతంలో మనం ప్రణాళిక గ్రామంలో చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పైనుంచి. సో అందులో ఏమేమి మనం చేయాలనేది వాళ్ళు కొన్ని డిసైడ్ చేస్తున్నారు. ఆ వాటిలో మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా మనకు ఆలోచన ఉండాలి. అందుకని కొత్త చట్టం మీద మీకు అవగాహన ఉండాలని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఎజెండాలో పెట్టినాం. అదేవిధంగా మొన్నటి వరకు మీరు పడ్డ డబ్బులు కూడా 15వ ఆర్థిక సంఘం ఏది సర్పంచ్ ఎన్నికలు లేక మన 2 ఏళ్ళు ఖాళీ డబ్బులు పడలేదు, మధ్యలో పడ్డాయి. కానీ అవి ఇటు వాడేసారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. టైడ్ అన్టైడ్ అని వాళ్ళు కొన్ని మార్కింగ్ చేశారు. ఇగో ఈ నిధులు దీనికే వాడాలి, ఈ నిధులు దీనికే వాడాలి. మనమేం చేసినాం, మన అకౌంట్లో పడగానే డబ్బులు ఉన్నాయి కదా అటు ఇటు తీసుకెళ్ళిపోయి. కానీ అది రాను రేపు ఆడిటింగ్ అయితే చాలా ఇబ్బందులు పాలవుతాయి. నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, సర్పంచులు కూడా మరి సస్పెండ్ రిమూవ్ అయ్యే ప్రమాదాలు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్. అయితే ఇప్పుడు మనం 16
నేను కమిషనర్ గారు, అడిషనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మమ్మల్ని పిలిచి కూడా ఇగో ఇవి రూల్స్ మీరు ఫాలో కావాలి, లేకుంటే మేము ఫండ్స్ ఇవ్వమని కూడా వాళ్ళు కరాఖండిగా. ఒకటి మనకు 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక చేసి 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్, 17th ఫైనాన్స్ అని ఇస్తారు. వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఫ్రేమ్ చేసి ఇస్తారు. వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్, తర్వాత మీరు ఇంకా లోకల్ గా మనం పన్నుల రూపంలో లేదా ఇతరత్ర కూడా జమ చేసుకునే డబ్బులు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మీకు మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, ఇప్పుడు జలశీలి గురించి కానీ, ఇవన్నీ అంశాలను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు అవగాహన కల్పించాలి. తద్వారా గ్రామాలను మనం సమగ్ర అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దాకా సీసీ పోతాం, ఇంకొక 5 లక్షలు రాగానే ఇంకోలో చక్ర పోతారు, మధ్యలో గ్యాప్ ఇస్తాం. ఒకరు పైప్ లైన్ మంచినీళ్ళు ఇచ్చిపోతారు, కానీ అది మారితే మరి గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ పైప్ లైన్ కరెక్ట్ నడుస్తుందా లేదా, లేదా అక్కడ నీట్నెస్ ఉందా లేదా, క్లీనింగ్ ఉందా లేదా, ఊడ్చేటప్పుడే చూసుకోవాలి. ఇది సమన్వయం లోపం జరుగుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. కానీ ఈ అన్ని శాఖల మధ్య ఒక ఊరిలో ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఇటు కార్యదర్శి కావచ్చు, ఇటు సర్పంచ్ కావచ్చు, అటు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటోళ్ళు కావచ్చు, ఇటు స్కూల్ వాళ్ళు కావచ్చు, ఇటు కరెంట్ కావచ్చు, ఊర్లో ఉపాధి పనులు కావచ్చు, ఇవన్నిటినీ ఒక డాష్ బోర్డ్ దగ్గర పెడుతున్నాం. ఏ ఊర్లో ఈ రోజు ఏమేమి మనం ఎన్ని పనులు ఇచ్చినాం, వాళ్ళు ఏమేమి చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ వచ్చేటట్టుగా ఈ గ్రామాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమాన్ని అది డాష్ బోర్డ్ రూపంలో కూడా అక్కడ మీరు రాసి మాకు పంపించడం. ఏ రోజు ఆ రోజు ప్రణాళికలు మీరు ఏం పనులు చేశారు. ఇప్పుడు మనకు గతంలో 12,000 కోట్ల రూపాయలు వచ్చాయి, 12 కోట్ల 10 దినాలు ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ మొత్తం తగ్గించేసింది. ఆ 3 కోట్లు 4 కోట్లకు ఇస్తే 10 దినాలు డబ్బులు కాదు, 10 దినాలు ఇస్తే 2-3 సార్లు నేను ఆయా మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అది 7,000 కోట్లకు వచ్చింది, 7,500. ఇప్పుడు మొన్న మనకి ఇచ్చింది 7,500 కోట్లు అయితే 7,500 కోట్ల 10 దినాలు. దాన్ని కూడా మనము మరి పాత చట్టం ప్రకారము, పాత చట్టంలో మన రాష్ట్రాల మీద భారం లేదు. ఇప్పుడు వచ్చిన చట్టంలో వాళ్ళు 3,800 కోట్లు ప్రకటిస్తే 3,800 కోట్లు ప్రకటిస్తే దాదాపుగా మనము 2,600 కోట్ల రూపాయలు రాష్ట్రం జమ చేసింది. అంతకుముందు మనకు 10% కాబట్టి 500 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు రాష్ట్రము 2,500 కోట్లు, 2,500 కోట్లు జమ చేయాల్సి వచ్చింది. అంటే అంత భారం పడ్డది. అందుకని మేము కొద్దిగా స్పీడప్ చేస్తున్నాం. మనం అప్పుడు తీసుకున్న వర్కులన్నీ కూడా తొందరగా బిల్స్ చేసుకోవాలి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. రాష్ట్రం మీద అదన భారం తోటి బిల్లులు రావడం లేట్ అవుతా ఉంటుంది. కాబట్టి పాత చట్టం ప్రకారం మీరు వివో బిల్డింగ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని గ్రామంలో నీటికుంటా, ఊటికుంటా, మరి ఇంటికుంటా, ఇట్లాంటి అన్ని కూడా భవిష్యత్ తరాలకు ఎలాంటి డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనే రకంగా మనము ఒక ప్రణాళిక చేస్తున్నాం. మీరు కూడా ఈ శిక్షణలో మీ అవగాహనను, మీ అబ్జర్వేషన్స్ మాకు పంపిస్తే వాటిని కూడా జత చేసి ఈ మనం తీసుకునే పనులలో మనం చేయగలం. కాబట్టి అందరు సర్పంచులు, అన్ని గ్రామాల వాళ్ళకు తప్పకుండా మీ పర్ఫార్మెన్స్ ఆధారితంగా కూడా పెట్టింది సార్ వాళ్ళు. నేను మన వేరేప్పుడు మీటింగ్లు అడిగినాం, మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటాయి, చిన్న గ్రామ పంచాయతీలు వేరే ఏరియాలో 4,000, 6,000 జనాభాతో కూడా 7,000 జనాభాతో కూడా ఒక గ్రామ పంచాయతీ ఉంది. అయితే మన 300 ఉన్నాయి, 400 ఉన్న గ్రామ తండాలు కూడా ఇంకా చిన్న ఉండేవి ఉన్నాయి. మరి వాళ్ళకు పెద్ద గ్రామ పంచాయతీ పోటీ పడి వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ లేదు, నిధులు ఏమంటే కష్టం అని కూడా మేము మాక్సిమం మా వాయిస్ వినిపించినాం. కానీ అట్లా లేదు. కాబట్టి సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ తో పాటు మీరు ఇక్కడ లోకల్ గా కూడా ఎమ్మెల్యే ఫండ్స్, తర్వాత ఎమ్మెల్సీల ఫండ్స్, తర్వాత మీరు సిఎస్ఆర్ ఫండ్స్, ఎవరైనా దాదా నుంచి కూడా ఆ గ్రామంలో కొంత నిధుల సేకరణ చేసుకొని ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తుంది, లేదా ఈ ఊరు అభివృద్ధికి ఇంత నిధి మీరు ఇచ్చిండ్రు అనేది చేసుకోవడము. ఊర్లో కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి కొంత కలెక్షన్ అంటే పబ్లిక్ దగ్గర అంటే ఎట్లా అంటే వాళ్ళ
కల్పించగలిగితే వాళ్ళు ఎవరైనా మాకు ఈ అవకాశం ఇవ్వండి మేము ఇస్తామంటే కూడా దాంట్లో పడేది, ట్రెజరీలో పడేది. ఇప్పుడు మీరు ఎంత కలెక్ట్ చేసుకుంటే, మీరు ఎంత రైట్ చేసుకుంటే, మొన్న నేను సంతకం పెట్టినాం, మీది మీకే ఇచ్చినట్టుగా మీ గ్రామంలో కలెక్ట్ అయినాయి, మీ గ్రామంలో మీరు సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, ఎమ్మెల్యే ఫండ్, ఎమ్మెల్సీల ఫండ్ ఏ రూపంలో తెచ్చుకున్నా అది మీ అకౌంట్లలోనే వచ్చేటట్టుగా, అది మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారితో చర్చించి మరి అది కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి మన గ్రామాలు మొన్నటిదాకా చాలా ఇబ్బంది ఉండేది, ఎందుకంటే సర్పంచులు లేవు. 2 సంవత్సరాలు మనకు ఎలక్షన్ లేక నిధులు రాక ఇబ్బంది పడ్డారు. గ్రామ కార్యదర్శులే గ్రామ కార్యదర్శుల మీదనే బాధ్యత ఉండేది. సరే, కొంతమంది మనసు పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్యూటీ లాగా పనిచేసిన వాళ్ళు. మనసు పెట్టి పనిచేయాలంటే దివ్య. ఎందుకు దివ్య అంటే దివ్య పేరు మీద దివ్య గూడెం అని హైదరాబాద్ లో ఒక గూడెం ఉంది మన కమిషనర్ పేరు మీద. ఆమె మాకు రాదు కానీ మేమే భాష మాట్లాడింది. ఇప్పుడు 2 మాటలు భాష కూడా నేర్చుకుంది. ఇక్కడ భద్రాచలంలో ఐటీడీఏపీఓగా పనిచేసింది, హైదరాబాద్ లో కలెక్టర్ గా పనిచేసి చాలా అద్భుతంగా ఇప్పపు లడ్డు మేము పుడుగు లడ్డు తినేది చిన్నప్పుడు. మేడం దాన్ని లడ్డు లాగా చేస్తే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు కూడా మన్ కీ బాత్ లో హైదరాబాద్ ఇప్పపు లడ్డు గురించి మాట్లాడారు. దానికి కారణం మన దివ్య మేడం. సో ప్రతి పని ఆమె వాస్తవానికి ఉద్యోగులకు, పూర్ పీపుల్ కు అనుకూలంగా పనిచేస్తారు. కొంతమంది నేను ఆఫీసర్లను చూసిన ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్ళారు, ఏం చేయండి సార్ పాపం మామూలు చిన్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు మేడం అంటారు. అధికారులే మీ అధికారులే అంటారు. ఇక్కడ చాలా మంది కార్యదర్శులు ఉన్నారు, ఇతర ఈ మేడం ఏమంటది తప్పకుండా చేయాలి మేడం, ఏళ్ళలో వీలుంటుంది నేను రాసేస్తాను. అట్లా పంచాయతీ కార్యదర్శులు ఎక్కడ మీకు ట్రాన్స్ఫర్ లేకుండా ఉండే దాదాపుగా ఇన్విటేషన్స్ ఇచ్చి స్పౌజెస్ అది 317 తో మీరు కొంచెం దూరం జిల్లాలు ఉంటే కూడా 200-300 మందికి మన ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం, అదేవిధంగా స్పోర్ట్స్ సెక్రటరీస్ ఇవ్వడం, ఇప్పుడు ఓపీఎస్ కూడా పశ్చిమలో ఉంది. ఇట్లా ఉద్యోగులకు బాగా జరగాలి, పేదలకు ప్రజలకు బాగా జరగాలి. కాబట్టి ఉద్యోగులు ఇక్కడ ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఈ దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుబొమ్మలు. ఈ రోజు ఏ ప్రోగ్రామ్ అయినా పై నుంచి చేస్తే రాదు, గ్రౌండ్ నుంచి చేస్తేనే సక్సెస్ అవుతారు. చాలా మంది సెలబ్రిటీలు వచ్చి మాట్లాడుకుంటారు, పెద్ద నాయకులు వస్తారు, మంత్రులు వస్తారు, ఎవరు వస్తారు, కానీ పునాది ఎక్కడ నుంచి మన గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలో ఉంది. కాబట్టి దయచేసి ఈ అవకాశం అందరికీ రాదు. మీరు ఈ రోజు 5 ఏళ్ళు సర్పంచ్ మంచిగా చేస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు వస్తారు. ఎస్టీ గ్రామాలలో ఎస్టీకే అవకాశాలు ఉన్నాయి, తండాలలో కానీ గూడాలలో కానీ జనరల్ వాటాడా లేదా ఇంకొక కాడ అయినా ఒక్కొక్కసారి లేడీస్ రావచ్చు, మంచిగా పనిచేసి ఇంతకుముందు భర్త చేయవచ్చు, ఇప్పుడు భార్య చేయవచ్చు, లేదా ఇంతకుముందు ఒక పార్టీ లీడర్ చేస్తే ఆ లీడర్ బాగా చేసిండ్రు మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకి చేయవచ్చు. కానీ ఈ 5 ఏళ్ళను కూడా మనము నెగ్లిజెన్స్ చేయొద్దు. మనం గుర్తుని పెట్టేట్టు పని చేయాలి. అదే పలానా సర్పంచ్ ఉన్నప్పుడు ఇట్లా చేసాడు, పలానా అధికారులు ఉన్నప్పుడు ఇట్లా చేసాడు. అందుకోసము ఈ మనము పుట్టిన వాళ్ళకి ఇక్కడే తప్పదు ఎవరమైనా, కానీ పుట్టుకకు గిట్టుకకు మధ్య మనం చేసే మంచి పనే ఈ జనం మనల్ని గుర్తుంచుకుంటుంది, ఆ ఊరు మనల్ని గుర్తుంచుకుంటుంది. మనం చేసే సేవ అంతా కూడా మన పుట్టినూరు, మన మెట్టినూరు. మొగోళ్ళు అయితే పుట్టినూరు, లేడీస్ అయితే మాక్సిమం అత్తగారులో సర్పంచ్ అయి ఉంటారు. కాబట్టి మీరు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. 15 తర్వాత నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం, వన మహోత్సవం, తర్వాత ఇట్లాంటి అన్ని కూడా ఆల్రెడీ ఉపాధి హామీలో నిధులు వచ్చున్నాయి. వాటిని కూడా అద్భుతంగా ఖర్చు పెట్టుకోవడం, పనికి వచ్చే రకంగా పనిచేయించడం, అందరికీ పని కల్పించడం. తర్వాత మీకు ఎవరి ఈ ఏదైతే 16th ఫైనాన్స్ ఉందో ఆ డబ్బులు కానీ స్టేట్ నుంచి వచ్చేది కానీ జమ చేసి మ్యాచింగ్ చేసి రెగ్యులర్ వచ్చేటట్టు చేస్తాం. 1 రూపాయి కూడా వేస్ట్ కాకుండా, వృధా పోకుండా ప్రతి పని ఒక పునాది రాయిలా నిలబడాలి, కనిపించాలి. కాబట్టి ఇప్పుడు తీసుకునే దాంట్లో మీరందరూ ఇప్పుడు మన గ్రామాలలో చాలా వరకు మనము మహిళా భవనాలు ఇచ్చినాం. దయచేసి ఇంకా కూడా ఐడెంటిఫై చేయండి. మహిళలు ఒక్కొక్క ఊర్లో మహిళా సంఘాలు, మేడం నేనే చూస్తున్నాం, 2 మహిళా సంఘాల CEO కూడా మేడం. కాబట్టి మహిళా భవనాలు వాళ్ళ కూర్చుంటారు, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటారు, మీటింగ్ పెట్టుకుంటారు. లేకపోతే మన దాంట్లో ఎప్పుడైనా పోయినప్పుడు 1000-2000 వాళ్ళ కిరాయికి ఇచ్చేయాలి కూడా మనం కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు పార్టీలో లేదా ప్రజా సమస్యల మీద. కాబట్టి మహిళా భవనాలు అందరికీ
అన్ని గ్రామాలలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అక్కడ ప్రజల అవసరాల మేరకు ఏం గుర్తిస్తారో తప్పకుండా ఆ భవనాలను ఇప్పుడు నెక్స్ట్ కూడా గ్రామ పంచాయతీ భవనాలు, తర్వాత అంగన్వాడీ భవనాలు, ఈ వివో బిల్డింగ్స్, మిగతా మరి జలసిరి ఈ రోడ్స్ కూడా చాలా మనకు డిమాండ్ ఉంది. చేర్ల రోడ్ అడుగుతున్నారు చాలా. ఫస్ట్ 2009లో ఎక్కువ మెటల్ రోడ్ ఇచ్చారు వాస్తవం చేర్ల. నేను కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా. సో ఇప్పుడు కూడా వాటి గురించి చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. కాబట్టి గ్రామ సభలు పెట్టుకొని అందరూ ఏ పార్టీ వార్డు మెంబర్ అయినా, ఏ పార్టీ సర్పంచ్ అయినా, ఏ పార్టీ సర్పంచ్ అయినా గ్రామం మనది డెవలప్ జరుగుతుంది. అందుకనే ఈ రోజు ఈ శిక్షణ ఇది అయిపోగానే దయచేసి పోకండి. నేను కూడా కాసేపు ఉంటా, మా మేడం కూడా ఉంటుంది. ఇంకా ఇంత దూరం వచ్చింది పాపం తను. అంటే ఈ వారం మొత్తం మేము ట్రావెల్ చేస్తున్నాం. 2-3 సార్లు ఢిల్లీకి, ఇంకొకసారి ఇక్కడికి ఇట్లా రావడం జరిగింది. వారి అనుభవాన్ని మీకు జోడించి చెప్తారు. మీకైనా ప్రాబ్లం ఉన్నా తన దగ్గర డైరెక్ట్ కూడా పోవచ్చు. కొంతమంది అధికారుల దగ్గర పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ అక్కడికైనా నాకడికైనా ఎప్పుడైనా గేట్లు తెరిచే ఉంటే ఎప్పుడైనా కలవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లా, మన సొంత జిల్లాలు, మన సొంత గ్రామాలు. అందుకనే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా పెట్టుకుంటూ పోతున్నాం. మీరందరూ దయచేసి ఫాలో కండి, రాసుకోండి, తర్వాత ఊర్లో ఇంప్లిమెంటేషన్ చేయండి. రాబోయే ఆదర్శవంతమైన గ్రామాలలో మీరు ఈ పార్టీ ఆ పార్టీ చూడరు. మీరు చేసిన క్రైటీరియా, మీరు చేసిన డెవలప్మెంట్, ఆ థీమ్స్ ఇస్తారు 9 రకాలు 10 రకాలు. అందులో మన గ్రామం ఉందా లేదా అనేది చూస్తారు. కాబట్టి అట్లా చేస్తే వాళ్ళకి ప్రోత్సాహకంగా నిధులు కూడా వస్తాయి. 25 లక్షల నుంచి 25 లక్షలు 50 లక్షలు ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మేము మీ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. అందుకనే మీరు ప్రజాప్రతినిధులతో అందరితో కలిసిమెలిసి ఆ ఊరు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి అదే పనులు తీసుకోండి. అనవసరంగా లేని చేసుకొని ఎవరు సర్పంచ్ సస్పెండ్ కావద్దు, కార్యదర్శి సస్పెండ్ కావద్దు. అట్లా మీరందరూ డ్రింకింగ్ వాటర్కి కూడా ఇప్పటి నుంచే మంచి ప్రణాళిక రూపొందించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం చేసే సేవ ఏదో ఎక్కడో కాదు, మన పుట్టి పెరిగిన ఊర్లో, మనం జీవిస్తున్న ఊర్లో. కాబట్టి మన ఊర్లను మనం బాగు చేసుకుంటే వాస్తవానికి రాష్ట్రం అంతా బాగుపడుతుంది. అందుకని ఇక్కడికి మీకు ట్రైనింగ్స్ ఇవ్వడానికి రావడం జరిగింది. నేను కొద్దిగా లేట్ అయినందుకు చింతిస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మీరు మళ్ళీ గెలవాలి అంటే ప్రజల గుండెల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలతో ఉండాలి. ఈసారి రిజర్వేషన్ అటు ఇటు ఉన్నా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, ఇంకొక పై పోస్టులు ఉంటాయి. కానీ రాజకీయంలో సేవలలో ఒకటేసారి అనేది ఉండకూడదు. ఒకసారి వచ్చిందంటే నిలదొక్కుపోవాలి, ప్రజా సేవలో ఉండాలి. కాబట్టి ఆ రకంగా ఇది ఒక గొప్ప అవకాశం. ఈసారి ఫండ్స్ కూడా మన గ్రామాలకు ప్రత్యేకంగానే మేము కేటాయించడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటినీ వాడుకొని మరి గ్రామాలను అగ్రభాగాన ఉంచాలని కోరుకుంటూ మీ అందరికీ మరి